శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం లలిత్ కుమార్ గారు. నమస్కారం అండి. ఇక్కడ రావణ్ విషయానికి వస్తే అండి, ఇప్పుడు అతను మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఈ మధ్య డిస్కషన్ మీరు గమనించినట్టయితే తన అనేది ఏంటంటే ఇలా అనకూడదు. ఇప్పుడు సనాతన ధర్మం దానికి ఒక వర్డ్ వేసాడు, అది నేను మాట్లాడను. అదే ఆ వర్డ్ వేసి ఇలా అంటే ఎలా ఉంటుంది అంటే లాస్ట్లో ఇలా అంటే ఎలా ఉంటుంది, అన్నీ అనేసిన తర్వాత ఇలా అంటే ఎలా ఉంటుంది అనే కదా అన్నది. అలా అనకూడదు అనేది ఒక అంటున్నారు వాళ్ళు. అవును. అంటే అన్న తర్వాత ఇలా అనకూడదు అనే ఒక పదం వేస్తే సరిపోద్ది, అనాల్సిన అన్ని అని. ఇది ఒక స్ట్రాటజీ లేండి, స్ట్రాటజీ. ఓకే, సో దీనికి చట్టం వర్తించదు అనేది కూడా డిస్కషన్ జరుగుతుంది. సరే, ఇప్పుడు తన అన్న మాటలకి నిజంగా చట్టం వర్తించకపోతే కేసు నుంచి తనే కడిగిన ముచ్చల్లా బయటకు వస్తాడుగా, రమ్మనండి. కానీ తను ఇప్పుడు అరెస్ట్ అయింది మత ఘర్షణల మీద, లేకపోతే మతాలను దూషించిన దాని మీద కాదు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందుకు, దేశ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమర్థించేలాగా మాట్లాడినందుకు కదా. కాబట్టి దాని నుంచి తప్పించుకోవటానికి అయితే అవకాశం లేదుగా. ఈరోజు హిందుత్వం మీద తిట్టాడు అంటున్నారు. హిందుత్వం మీద చాలామంది విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ విమర్శలకి నాలాంటి వాళ్ళు సమాధానం చెప్పే టైంలో చెప్తున్నారు. లేదు, అసలు ఆ విమర్శకి వాల్యూ లేదు అనుకుంటే విమర్శకి బెస్ట్ కౌంటర్ ఏంటంటే విస్మరణ, మర్చిపోవటం, దాన్ని వదిలేయటం. అది కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ రావణ్కి వచ్చేప్పటికీ కేవలం సనాతన ధర్మాన్ని దూషించడం ఒకటే కాదుగా, ఇంకా చాలా చేశాడు తను. నక్సలైట్ల విషయంలో చూసుకోండి, ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం క్లియర్గా డేట్ ప్రకటించింది, 1 yearలో నక్సలైట్లను లేకుండా చేసేస్తాము అన్నారు, చేసేసారు. కానీ ఆ టైంలో తను ఏమన్నాడు, ఒక్క హిడ్మాన్ చంపితే 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తారు అన్నాడు. అంటే 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తున్నారంటే 100 మంది నక్సలైట్లను చంపితే 10,000 మంది నక్సలైట్లు పుడతారనేగా. అంటే ప్రత్యక్షంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిందో దాని మీద కౌంటర్ వార్ ప్రకటించడమే కాదు. మరి దాని రాజద్రోహం కింద పరిగణించరా అండి? ఈరోజు మీరు ఒక రూల్ పెట్టారు మీ ఆఫీస్లో, మన ఆఫీస్లో ఇక నుంచి ఎవరు కూడా చెప్పకుండా వస్తువులు తీయటానికి వీలు లేదు అని చెప్పేసి, ఎవడో ఒక ఎంప్లాయీ వచ్చేసి నువ్వు తీయొద్దంటే నేను తీయకుండా ఉండాలా, నేను తీస్తాను అన్నాడు అనుకోండి, దాన్ని మీరు ఎట్లా ధిక్కరణగా భావిస్తారా లేదా? ఎగ్జాక్ట్లీ. మరి కేంద్ర ప్రభుత్వాన్ని అంత నేరుగా సవాల్ చేస్తే ఎవడు ఊరుకుంటాడు? అండ్ పైగా భారతదేశంలో ఎవడు గన్ను పట్టాలి అనే దానికి నిర్దిష్టమైన రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్మీకి ఇచ్చారు, పోలీస్కి ఇచ్చారు, ఆ డ్యూటీని రక్షణ దళాలకి ఇచ్చారు. వాళ్ళు కాకుండా ఎవడు పడితాడు, రెబిలియన్ గ్రూప్స్ ఎవడు పడతాడు గన్స్ పట్టుకుని తిరగటానికి లేదు. వీళ్ళు అడవుల్లో గన్ను పట్టుకుని తిరగటం కాకుండా ప్యారలల్ గవర్నమెంట్ నడిపించారు కొన్నాళ్ళు. మరి ఆ వ్యవస్థని ఎలా ఒప్పుకుంటామా? వీళ్ళంటి వాళ్ళు అనొచ్చు, వ్యవస్థల్లో కొంతమంది దొంగలు ఉంటే అలాంటి దొంగల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు పుట్టుకొచ్చారు అని చెప్పేసి. అరే, వ్యవస్థలో లోపం ఉంటే ఆ వ్యవస్థని మార్చడానికే డెమోక్రసీలో ఓటు హక్కు ఇచ్చింది. మీరు కూడా రండి, ప్రజల్ని కన్విన్స్ చేయండి, బుల్లెట్ను వదిలేసి బ్యాలెట్లోకి రండి, మేము నిజాయితీ గల పాలన ఇస్తామని చెప్పి కన్విన్స్ చేయండి, ఓటు తెచ్చుకోండి. అలా కాకుండా మేము గన్నుతోనే మారుస్తాము అంటే ఇప్పుడు కాలం మారిపోయింది. గన్ను పట్టుకున్న వాళ్ళు అందరూ పోయారు, అలాంటి వాళ్ళని సమర్థిస్తున్న వాళ్ళు కూడా జైలుకు పోయాడు. ఈడొక్కడే కదా, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇంకా పోతారు లోపలికి. తులసి చందు విషయంకి వచ్చేసరికల్లా, అవునండి, ఎందుకు హిందువులందరూ తన మీద యాంటీ అవుతున్నారు? హిందువులందరూ యాంటీ అవుతున్నారు అంటే ఊరికే హిందువులేం పని పట్ట లేకుండా లేరు కదండి. తులసి చంద్ ఎవరు అసలు? తులసి చంద్ను ఒక్కదాన్నే ఫోకస్ చేసుకోవటానికి. తులసి చంద్ కదా పదే పదే హిందుత్వానికి యాంటీగా మాట్లాడుతుంది. తను తేనె పూసిన కత్తిలా మాట్లాడుతుంది. అంటే నేరుగా హిందుత్వాన్ని విమర్శ చేసినట్టు ఉండకపోయినా తను ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అందులో హిందుత్వాన్ని ఇబ్బంది పెడుతూ మాట్లాడుతుంది. నిన్న కూడా రామ మందిరానికి సంబంధించిన దొంగతనం కేసుల్లో ఏదో జరుగుతుంది న్యూస్ వస్తుంది కదా, దాని గురించి మాట్లాడుతూ 1-2 సార్లు ప్రధాని మోడీ గారు అపాయింట్ చేసిన చంపత్ రాయ్, ప్రధాని మోడీ గారు అపాయింట్ చేసిన సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి పర్టికులర్గా చెప్తుంది. ప్రధాని మోడీ గారు ఒక్కళ్ళేనా? టీటీడీ చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తున్నారండి? ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళు చేయట్లేదా? నిన్న యాదాద్రి బోర్డు వేశారు, రేవంత్ రెడ్డి గారు కాదు వేసింది, సీఎంగా ఉండి. మరి వీళ్ళందరూ టీటీడీలో జరిగేదానికి బయట జరుగుతున్న వాటికి బాధ్యతలు తీసుకుంటున్నారా? టీటీడీ ఆస్తుల్ని, నిరర్ధక ఆస్తులు అని చెప్పేసి దాదాపు 5,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని వేలం వేయాలని ట్రై చేశారు. టీటీడీకి సంబంధించిన బంగారాన్ని ఒకసారి అయితే అనాథలాగా పట్టుకున్నారు చెన్నైలో, 2 లారీల బంగారాన్ని. సార్ తర్వాత అవి ఎక్కడికి చేరాయి ఏంటి సెకండరీ. అలాగే టీటీడీకి సంబంధించిన అనేక నగలు, లేదా ఆ నగల్ని కరిగించినప్పుడు వాటిలో వచ్చే విలువైన రత్నాలు, స్టోన్స్, ఇవన్నీ కూడా పక్కదారి పట్టాయని ఎన్నో న్యూస్లు వచ్చినాయి.
మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారా, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారా? పోనీ ఇప్పుడు అయోధ్య రామ మందిరం విషయంలో కేసు జరుగుతుంది. కేసు ఎవరు ఫైల్ చేశారు? యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నమెంట్ కదా. సిట్ ఎవరు అపాయింట్ చేశారు? యోగి గారు కదా. అవేవి చెప్పకుండా ఇది జరిగితే మీడియా మాట్లాడలా, ఇది జరిగితే మీడియా మాట్లాడలా అంటూ వీడియో చేసింది. అంటే నీకేం కావాలి? న్యాయం కాదు, మీడియాలో హడావిడి చేయాలి, రామ మందిరం డబ్బులు ఇట్లా గొల్లైపోయినాయి అని ప్రచారం చేయాలి. ఒప్పుకుంటా, జరగాలి. 1000 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1 కోటి రూపాయలు అయినా సరే, 1 రూపాయి అయినా సరే దేవుడి సొమ్ము దోచుకుంటే తప్పే. మరి తెలుగు 2 రాష్ట్రాల్లో సుమారు 4,25,000 ఎకరాల భూములు ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్లో 87,000 ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. ఇది నా మాట కాదు, దేవాదాయ శాఖ మాట. అలాగే 97,000 ఎకరాలు ఉండాల్సిన తెలంగాణలో 25,000 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. మరి వీటి గురించి తులసి చందని ఫైట్ చేయమని చెప్పండి. ఎప్పుడైనా చేసిందా? లేదు. పోనీ అట్లీస్ట్ హిందుత్వం విషయంలో అన్యాయం జరిగితే హిందూ దేవాలయాల విషయంలో ప్రశ్నించడానికి, లేదా ఇష్యూ బయట పెట్టడానికి, లేదా దాని మీద విచారణ వేయటానికి ప్రభుత్వాలకి అవకాశం ఉంది. కారణం ఏంటంటే దేవాదాయ శాఖ కావచ్చు, లేకపోతే అధికారులను నియమించడం ద్వారా కావచ్చు, ఏదో జరుగుతుంది. మరి ఇదే దేశంలో ఇస్లాం వల్ల, క్రిస్టియానిటీ వల్ల ఎవరైతే కోట్ల విదేశీ ఫండ్స్ కూడా వస్తూ ఉన్నాయో, మరి ఆ వ్యవస్థల తాలూకా ఫండ్స్ గురించి, వాటి గురించి మేనేజ్ చేయడానికి ఎవరున్నారు? పైగా క్రిస్టియానిటీలో అయితే మతం మారిన ప్రతివాడు కూడా దశం భాగం ఇవ్వాలంటారు. ఈరోజు మీరు ₹1,00,000 సంపాదిస్తే 10,000 చర్చికి ఇవ్వాలి. అలాంటి దశం భాగాలు ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఇస్తున్నారు? ఆ డబ్బంతా ఏమవుతుంది? మానిటర్ చేస్తుంది గవర్నమెంట్. పాస్టర్లకి నెలకు ₹5,000 జీతాలు ఇస్తున్నప్పుడు మరి ఇవి కూడా మాట్లాడాలి కదా. మరి క్రిస్టియానిటీ మీద, ఇస్లాం మీద కనీసం ఇట్లాంటి మానిటరింగ్ వ్యవస్థ లేదుగా. తులసి చంద్ ఎప్పుడైనా ఫైట్ చేసి ఏ ఒక్క హిందుత్వానికి ఎందుకు ఈ పరిస్థితి? క్రిస్టియానిటీ ఫండ్స్, ఇస్లాం ఫండ్స్ని కూడా గవర్నమెంట్ మానిటర్ చేయాలి, పేదవాడి సొమ్ము దోపిడీకి గురి కాకుండా చూడాలి అని ఎప్పుడైనా పోరాటం చేయటం మీరు చూసారా? మరి అవి ఏవి చేయకుండా ఒక హిందూ వ్యవస్థలనే ప్రశ్నిస్తుంటే యాంటీ హిందూ అని ఏమనాలి చెప్పండి? ప్రకాష్ రాజ్ గారు కూడా పదే ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయన క్రిస్టియన్ అవటం వల్ల జరుగుతున్నాయి అనుకోవాలా, లేకపోతే ఆయన రేషనలిస్ట్ అంటున్నారుగా? రేషనలిస్ట్ అని చెప్పుకుంటున్నాడండి. ఇప్పుడు రావణ్ణి కొంతవరకు నేను రేషనలిస్ట్గా ఒప్పుకుంటా. కారణం ఏంటంటే తన గతంలో క్రిస్టియానిటీ మీద, ఇస్లాం మీద కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రకాష్ రాజు వన్ సైడెడ్గా, బ్లేటెంట్గా హిందుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటాడు. ప్రకాష్ రాజు మోడీ గారిని మాత్రమే టార్గెట్ చేసుకుంటాడు, బీజేపీని టార్గెట్ చేసుకుంటాడు. ప్రకాష్ రాజు ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆమె అన్అపాలజెటిక్ సనాతని అని స్పష్టంగా చెప్పున్నారు కాబట్టి. అదే ప్రకాష్ రాజు స్టాలిన్ని విమర్శించడం చూసారా? ఇప్పుడు కొత్తగా విజయ్ సీఎం అయ్యారు కదా, విజయ్ని విమర్శించడం చూసారా? లేదు. ఎందుకంటే వీళ్ళు అంతా ఒకటి, మీ తినాలే మా తినాలి, నువ్వు గొర్రె నేను గొర్రె, కొట్టు చేస్తున్నారు అంతే. ప్రకాష్ రాజు భారతదేశంలో ఉన్న టాప్ 10 పోరంబోకుల లిస్టు తీస్తే 1 to 5 ర్యాంక్స్ ప్రకాష్ రాజ్కి. సెకండ్ ర్యాంక్ ఎవడో లేడు. టాప్ 10 పోరంబోకుల్లో 1 to 5 ర్యాంక్స్ ప్రకాష్ రాజ్కి. అంటే వీళ్ళకి ఏంటి, ప్రకాష్ యాంటోనీ రాజ్. వీళ్ళు అంటే స్వచ్ఛందంగా ఏదైనా చేయాలనుకుంటున్నారా, లేకపోతే వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా? 100% అండి. ఇది వీళ్ళు స్వచ్ఛందంగా చేసేదైతే కాదు. స్వచ్ఛందంగా ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ప్రశ్నకి సమాధానం వచ్చేదాకా పోరాటం చేయాలి. కానీ వీళ్ళు ప్రశ్నించి మార్కెట్లో వదిలేస్తారు. అర్థం లేని ప్రశ్న. కానీ లలిత్ గారు, వీళ్ళు కోరుకునేది ఏంటి? కంప్లీట్గా క్రిస్టియానిటీ కావాలని కోరుకుంటున్నారా దేశం మొత్తం? సింపుల్ అండి. ఇప్పుడు మీకు నాకు పరిచయం లేదు, దూరపరిచయం. అంటే మీరు మీ ఛానల్లో వీడియోస్ చేస్తారు, నేను నా ఛానల్లో వీడియోస్ చేస్తాను. ఓకే. నేను అంజి గారు పోయిన నెల మీరు 200 కోట్లు స్విస్ బ్యాంక్లో ఎందుకు దాచారు అని అడుగుతా. మీరు నాకు రెస్పాండ్ అవుతారా? ఎందుకంటే మీ దగ్గర 200 కోట్లు కాదు, 2 లక్షలు కూడా లేవు అప్పుడు అక్రమంగా వచ్చినాయి. ఓకే. లేను ఏడా పెచ్చముండవాడు కదా వాగుతున్నాడు అనుకుంటారా? లేకపోతే మీరు చెప్పేదంతా అబద్ధం అండి, దమ్ముంటే నిరూపించండి అంటారా? ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది? పెచ్చరాకుడిగానే అనుకుంటారు. అట్లాగే వీళ్ళు అర్థం లేని క్వశ్చన్స్ అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని అయినా, పవన్ కళ్యాణ్ అయినా. వాళ్ళందరూ పని మానేసుకుని వచ్చి, అమ్మో ఇప్పుడు పలానా ప్రకాష్ రాజ్ గారికి మనం సమాధానం చెప్పకపోతే మనకి ఏమైపోద్దో అని వచ్చి కూర్చోవాలా? అరే ఆల్రెడీ అక్కడ 11 సీట్లు ఇచ్చి ఒకరిని కూర్చోబెట్టారు. అతనే ఈరోజు అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయకుండా ప్రజల్ని గాలికి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఎందుకు? నాకు పదవి ఇస్తే తప్ప రాను అని చెప్పేసి. ప్రశ్నించే ప్రతిపక్షం అక్కడ లేకుండా కూర్చుంది. నువ్వు ఎక్కడో బెంగళూరులో కూర్చుని, ఒకడు హైదరాబాద్లో కూర్చుని నేను ప్రశ్నిస్తా, నువ్వు సమాధానం చెప్పు అంటే ప్రభుత్వాలు పని మానేసి ఇట్లాంటి పోరంబొగ్గళ్ళందరికీ సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుంటాయండి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికే ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షానికి జవాబుదారీగా ఉండాలి ప్రభుత్వాలు. కానీ అక్కడ అసలు చేయాల్సిన బాధ్యతగా చేయట్లేదు.
ఇప్పుడు ప్రభుత్వాన్ని పని మానేసి వీళ్ళందరికీ సమాధానం చెప్పని మనం ఎట్లా డిమాండ్ చేస్తాం?